కరెక్ట్‌గా 2025లో దీని నుంచి కరెక్ట్‌గా అప్పుడే బయటకొస్తున్నావు. ఇంకా 700 కోట్ల స్కామ్ కొంచెం తగ్గుతుంది అనే టైంకి బెట్టింగ్ యాప్స్ స్టార్ట్ అయినాయి. హా! అబ్బా! ఆ! నీ పేరే ఎక్కువ బయటకొచ్చింది. ఎందుకు ఈ 700 కోట్లు జరగడం వల్ల ఇది కొంచెం ఎక్కువయిందా? లేదంటే ఇంకప్పటికే బెట్టింగ్ యాప్స్ నువ్వు ఎక్కువ మీడియాకి ఒక చేసున్నావా? మేతలాగా నేను దొరికాను కాబట్టి, ఇంకా ఒకసారి దొరికితే ఇంకా తీసుకెళ్ళి అన్నిట్లో ఇలా హ్మ్. ఉంటదనుకుంటా ఏమో. బట్ నేను చేయలేదు అని నేను చెప్పను ఎప్పటికీ. నేను చేశాను. బట్ చేసింది ఎన్ని అని ఇష్టం వచ్చినట్టు రాయొద్దు ఎవరు. నాకు అసలు అంటే నాకు దాని గురించి తెలియనప్పుడు చేశా. తెలిసిన తర్వాత నేను చేయలేదు. డెఫినెట్లీ తెలిసిన తర్వాత ఎవరు చేయరు. నువ్వు చిన్న మొక్క ఉన్నప్పుడేమో దానికి నీళ్లు పోసి పెంచి 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 చెట్టు అయిన తర్వాత అది తప్పుడు మొక్క అని అంటే ఎలా? నువ్వే కదా నీళ్లు పోసావు, నువ్వే కదా పెంచావు. మాకు తెలిసిందే అలా. అది తప్పు తప్పు అని తెలుసుంటే చెయ్యం. తప్పు అని తెలియదు కాబట్టే కదా చేసింది. సో ఎన్ని చేసుంటావు ఇప్పటివరకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్? మహా అంటే 1, 2 అనుకుంటా. అంతే. సో బెట్టింగ్ తప్పని ఒకళ్ళు చెప్పడం ఎందుకు? తెలుస్తుంది కదా ఎలా బెట్టింగ్ చేస్తే. తెలుస్తుంది? చాలా ఎలా కేసెస్ తెలుస్తుంది? అప్పటికే నడుస్తూ ఎలా వచ్చినాయి. తెలుస్తుంది? ఏ కేసు తెలుస్తుంది? టీవీస్‌లో కూడా వచ్చినాయి కదా, సూసైడ్ చేసుకున్నారు బెట్టింగ్ యాప్స్ వల్ల అది నేను ఇది అని చెప్పి. టీవీలోనే చూసాను. నేను టీవీలోనే చూసాను. డ్రీమ్ 11 అనుకుంటూ, పరి మ్యాచ్ అనుకుంటూ చాలా. అంతెందుకు ఈ మీడియా ఛానల్స్ మీడియా రిపోర్ట్ చేస్తూనే ఆ స్కిప్ ప్యాడ్లో వేసేదే బెట్టింగ్ గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి. ఇంకెలా తెలుసుకుంటాను నేను? నాకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. యా బట్ అది తెలిసిన వెంటనే నువ్వు రియాక్ట్ అయ్యి ఒక వీడియో పెట్టి యా సారీ చెప్పు. ఎంత మంచి చేసినా చెడే. అరే బాబు, నాకు నిజంగా తెలియకుండా చేశాను, అది తప్పు, ఓకే ఫైన్. ఏదైతే ప్రొఫైల్లో నేను ఇది ఇది ప్రమోట్ చేశాను అని అనుకుంటున్నారు, అదే ప్రొఫైల్లో నేను చేసింది తప్పు, ఐఎమ్ రియలీ సారీ, నేను ఇది తప్పు, మీరెవరు కూడా చేయకండి అని క్లియర్గా నేను చేశాను. ఇంకా అంతకంటే చేయకుండా తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా నేనే దొరుకుతాను, అదేందో నా దరిద్రం. సో నిజంగానే వాళ్ళు చెప్పినట్లు ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి కూడా 700 కోట్లు కాకపోయినా ఒక 10 కోట్లు 20 కోట్లు సంపాదించావు. నిజంగా చెప్తున్నాను ధనుష్, ఐ హ్యావ్ హియర్డ్. ఇప్పుడు అంతెందుకు, పాపం రీసెంట్గా మై వెరీ గుడ్ ఫ్రెండ్ సిరి, ఆమె చూసినప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నాదంటే ఈవెన్ నాకు అనిపించింది సిరీస్ చూసినప్పుడు. 3 హాస్పిటల్ అంట ఆమె బెట్టింగ్ యాప్ల మీద కట్టేసిందంట. యాక్చువల్లీ ఈ టాపిక్ జనాలకు తెలియదు కానీ హెచ్కే పర్మనెంట్ అనేది హర్షిత కార్తిక్ వాళ్ళది. వైజాగ్ ఒకటే సిరీది. ఈ సో అండ్ సో పర్సన్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్, సో అండ్ సో పర్సన్ 3 హాస్పిటల్స్ ఆమెయే. లేకపోతే ఇంకేదైనా చేస్తే ఇంకెవరి పేరు కూడా అన్నారు. పాపం తేజ్ అది, వాడు ఫ్రాంచైజీ ఇచ్చాడు, దాంట్లో వాడు ఇన్వెస్ట్ చేసింది తక్కువ అయినా కూడా పాపం అలా అందరి మీద. నా 700 కోట్లు వచ్చిన తర్వాత, ఇలా నా మీద వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ ఫీలింగ్ బ్యాడ్. ఒకప్పుడు నిజంగానే నేను నిజంగా మీడియా ఛానల్స్ గురించి లేకపోతే ఎవరైనా ఎవరి గురించి అని చెప్పినప్పుడు అది నిజమే నమ్మేదాన్ని. అరే నిజమే చెప్తున్నారు, వాళ్ళు ఇలా చేశారా, వాళ్ళు అలా చేశారా, వామ్మో అది ఇది అని. నేను నా స్టోరీలు నేనే యూట్యూబ్ ఛానల్స్లో అందరూ మీడియా వాళ్ళు పెడుతున్నప్పుడు ఒక్కటి కరెక్ట్గా పెట్టండి రా, ఒక్కటైనా నిజం పెట్టండి అని అనుకున్నా. దెన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. అందరి గురించి అబద్ధాలు. జస్ట్ నీ వ్యూవర్షిప్ కోసం, నీకు ఇష్టం, ఇంకా జూబ్లీల్స్ నాదే అని కూడా రాస్తారు రేపు పొద్దున, నీ ఇష్టం. అది నిజంగా మనోడు అసలు మొత్తం నాన్ వేసిన పేర్లు చెప్పేసిన పర్లేదు కానీ 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు నేను ఆయన ఒక్కడి గురించి అనట్లేదు. ఎవ్రీ మీడియా ఛానల్ అందరూ. ఎందుకంటే అసలు ఏది ఒక్కటి, ఇప్పుడు నువ్వు ఒక్కటన్నా నిజం చెప్పి మిగతా అన్నీ కొంచెం ఏదో నీ ఆలోచన దాంట్లో చెప్పుకో. అసలు మొత్తం అబద్ధాల. మళ్ళీ ఏమన్నా అంటే మమ్మల్ని అంటారా, అదంటారా, ఇదంటారా అనుకుంటూ వస్తారు. బీ ఎథిక్స్ ఫాలో అయ్యి ఒక్కటైనా నిజం చెప్పండి, ఒక్కటైనా కరెక్ట్గా చెప్పండి. సో ప్రాపర్గా చెప్పకండి. నువ్వు చెప్పు, ఎంత సంపాదించుంటావు లైక్ బెట్టింగ్ యాప్స్ నుంచి? బెట్టింగ్ యాప్స్ నుంచి అన్ని లక్షల కోట్లేమి ఇవ్వరు. నేను చాలా జెన్యూన్గా చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ 5 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడెక్కడో బెట్టింగ్ స్టార్ట్ అవుతుందేమో, నాకు తెలియదు. ఇప్పుడు అది ఇటు అది మేబీ వీడే ఎన్ని లక్షల కోట్లు ఇచ్చుంటాడేమో మరి, అది నాకు తెలీదు. నా దగ్గరికి వచ్చేవారు కదా 50,000 60,000కి మించి రాదు ఒక్కొక్క ప్రమోషన్కి. యా నేను చేసిందే 2, అంతకు మించి రాదు. నువ్వు ఇంకా నేను ఏది చేసిన లక్షల కోట్లు బెట్టింగ్ నుంచి వచ్చిందంటే నో. సో ఇప్పుడు అండ్ మోర్ ఓవర్, ఇప్పుడు నేను చెప్పినా కూడా కింద కమెంట్స్లో అంత సొల్లు చెప్తుంది అది ఇది అని ఇలాంటి వాళ్ళే ఉంటారు. యాక్చువల్ పీపుల్ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. ఒకటి డిసైడ్ అయిపోయి ఆయన చెప్తున్నాడు ఇప్పుడు, సో వీళ్ళందరూ ఇదే చేసి ఉంటారు, హాస్పిటల్స్ కట్టారు, ఇల్లులు కట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు అంటే అది ఎలా కట్టారనేది తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిరి విషయానికి వస్తే ఆమె బిగ్ బాస్ డబ్బులు, శ్రీహాన్ బిగ్ బాస్ డబ్బులు,
తను ఈ ఆ సినిమా పిల్లి ఇండస్ట్రీ నుంచి రెంటెడ్ సంపాదించిన హౌస్ డబ్బులు లో ఉంటది రెంట్ నువ్వు హౌస్లో తీసుకొని ఉంటుంది. వచ్చి 3 హాస్పిటల్లో 4 హాస్పిటల్లో ఏంటో. సో ఎందుకు ఇదంతా కూడా నేను అనుకున్నది ఏంటంటే మీరందరూ లీడ్ చేస్తున్న ఈ లగ్జరీ లైఫ్ వల్ల మేబీ జనాలకి ఫస్ట్ థింగ్ వీళ్ళ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయేమో అనుకుంటున్నారేమో. 700 కోట్లు అన్నప్పుడు పీపుల్ థాట్ నేను కార్లు ఎలా కొన్నా, నేను ఇల్లులు ఎలా కొన్నావు, ట్రిప్పులకి ఎలా వెళ్తున్నా, లగ్జరీ ట్రిప్పులకి ఎలా వెళ్తున్నా, అది అండ్ ఇది, ఫామ్ హౌస్ ఇల్లులు కొన్నా, ఫామ్ హౌస్, ఇల్లు ఈఎంఐ కట్టుకుంటున్నా, ఈఎంఐ లోన్ అని ఒకటి ఇస్తారు కదా అది. అండ్ ఒక కార్ నా పాత కార్, ఇంకో కార్ నా ఇష్టం. నాకు ఇప్పుడు నా దగ్గర 50,000 ఉన్నాయంటే నేను 45,000 పెట్టి చిల్ అవుతాను, నీకేంటి ప్రాబ్లం. అలా నేను చిల్ అవుతున్నాను కదా అని నా దగ్గర 45 లక్షలు ఏం లేవు. సో ఇష్టం వచ్చినట్టు ఫామ్ హౌస్ అని అంటే ఐఎమ్ నా మార్కెటింగ్ దాంట్లో నాదే కాదు. ఇంకా నేను కొనే అంత రేంజ్ అన్ని కోట్లు పెట్టుకుంటారు ఎవరైనా. అండ్ లగ్జరీ ట్రిప్స్ 700 కోట్లు రాగానే ఈమె లగ్జరీగా అక్కడ తిరిగింది, ఇక్కడ తిరిగింది. గోవాకి వెళ్ళడానికి ఎంత డబ్బులు పడతాయి చెప్పు? గోవా కూడా లగ్జరీ ట్రిప్, అది కూడా షేరింగ్, షేరింగ్ కోసం గొడవలు. మీరందరూ ట్రిప్పులకి వెళ్ళే ఉంటారుగా ఆడియన్స్ ఎవరైతే చూసేవాళ్ళు కాలేజ్లోనో స్కూల్లో, లేకపోతే ఇప్పుడు కూడా మహా అంటే 3,000కి కూడా ఫ్లైట్ టికెట్ వస్తుంది గోవాది. 3,000 పెట్టుకొని వెళ్తే అక్కడ 3,000కి హోటల్ కూడా వస్తుంది, లేకపోతే రూమ్స్ ఉంటాయి, లేకపోతే రిసార్ట్స్ ఉంటాయి. గోవా ఈజ్ లగ్జరీ. ఎక్కడ లగ్జరీ దీంట్లో? అండ్ అది కాకపోయినా ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ గెట్, నేను దుబాయ్ అవన్నీ నాకు ఎవరైతే ఈవెంట్ ఇస్తారో వాళ్ళే ఫ్లైట్ టికెట్లు వేస్తారు, వాళ్ళే అంతా చూసుకుంటారు. అక్కడ ఎక్కడ ఫోటోలు పెడతాను నేను వెళ్ళినట్టు. బట్ అందరికి ఎవరికైనా ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో అందరూ లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇన్ని ట్రిప్పులు ఎలా తిరుగుతున్నారు అనేది వెళ్తున్నానంటే, ఇప్పుడు ఉగాది ఈవెంట్ వచ్చింది నాకు దుబాయ్లో, దానికి వాళ్ళే చేస్తారు కదా అంతా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు యూఎస్ వెళ్తే అక్కడ నాటా, తానా అండ్ త్రిబులే ఏదో ఈవెంట్స్ ఉంటాయి. మార్చ్లో కూడా ఉంది, వాళ్ళే ఫ్లైట్ టికెట్లు తీసుకున్నారు. ఇంక యూఎస్ వెళ్తే ఇంకా ఆమెకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అది ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది ఎక్కడి నుంచి వచ్చాయి, మీ పొంద ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళు పెడుతున్నారా వెళ్తున్నాం అంతే. ఈ యూఎస్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు కూడా మేబీ ఇట్లా నెగిటివ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, దుబాయ్ వెళ్ళినా యూఎస్ వెళ్ళినా ఇంకా దేనికో వెళ్తున్నారు వీళ్ళు. వాళ్ళందరినీ పిచ్చి లైట్, అలా అసలు వాళ్ళందరినీ పట్టించుకోవడమే సో సెన్స్లెస్ థింగ్. సో బ్యాక్ టు బ్యాక్ ఇట్లా 2 ఇష్యూస్ అయినప్పుడు ఎలా ఓవర్కమ్ అయ్యే వాటి నుంచి? అటు 700 కోట్ల స్కామ్, ఇటు పెళ్లి గురించి ఇష్యూ, తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ. ఫర్ మీ ధనుష్, నాకు మా డాడీ చనిపోవడం అనే ఒక్కటి దగ్గర నుంచి నువ్వు హిట్ మీ హార్డ్ ఐసే నో మ్యాటర్, ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ థింగ్స్, అలా ఉండే మనిషిని. అంతకు ముందు వరకు ఐఎమ్ వెరీ సెన్సిటివ్ అండ్ ఆల్. సో మా నాన్న జరిగిన దగ్గర నుంచి వేరే స్టార్టెడ్ బికమింగ్ యాక్టివ్, కొంచెం స్ట్రాంగ్ అండ్ యాక్టివ్. నేనే సంపాదించాలి, నేనే చూసుకోవాలి, అమ్మో పెద్ద బాధ్యతే నాకు ఇప్పుడు అని చెప్పేసి. దెన్ ఐ ఫేస్డ్ ఇన్స్టాగ్రామ్లో నాన్న చనిపోయిన తర్వాత అమ్మ ఎక్స్పోజింగ్ చేస్తుంది, అది చేస్తుంది, మీ నాన్న ఇలానే పెంచాడని. మా నాన్న ఇలానే పెంచాడు, బాగానే పెంచాడు. సో మా నాన్న చిన్నప్పటి నుంచి అమ్మ చీర కట్టుకో, అమ్మ హాఫ్ సారీ వేసుకో, అమ్మ ఇలా ఉండు అలా ఉండేయండి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు అంతే, అలా పెంచాడు. సో నాకు పెద్దగా ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మా డాడీది ఇష్యూ అయిపోయిన తర్వాత నువ్వు నన్ను వచ్చి నా ఫేస్ మీద తిట్టినా కూడా వెళ్ళు అంతే. పిచ్చ లైట్ నాకు, ఈ టాపిక్స్ కూడా పిచ్చ లైట్ నాకు అసలు ఫరక్కే పడదు.